ఫండ్స్ ఆగ్మెంటేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు సమ్మర్, హాట్ సమ్మర్ రాబోతున్నది. ఇప్పుడు వచ్చేది మామూలు సమ్మర్ కాదు, చాలా దారుణమైన టెంపరేచర్స్ తోటి సమ్మర్ రాబోతూ ఉన్నది. దీన్ని ఎదుర్కోవటం అనేది ఇప్పుడు ప్రధాన కర్తవ్యం. రాష్ట్ర ఇప్పటికే డే టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయినది చాలా ప్రాంతాల్లో. అందుకని ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అంటే డెవలప్మెంట్ మీద నుంచి ఇప్పుడు కొంత సమ్మర్ హీట్ ని ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఏంటి అంటే ఈ ప్లానింగ్ లో అంటే ఈ సమ్మర్ ప్లాన్ కాకుండా ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో 2047 విజన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని నెలలో కొన్ని ఇదో కొంత డైవర్ట్ కావాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ కెలామిటీని గట్టెక్కాలి. ఈ కెలామిటీని గట్టెక్కితే కదా విజన్ 2047. అందుకని ఏంటి అంటే డైరెక్షన్, గవర్నమెంట్ ఇస్తున్న డైరెక్షన్ ని ఉపయోగించుకోవాల్సింది కలెక్టర్లు. కలెక్టర్లు కూడా వాళ్ళకి తెలియని విషయాల్ని తెలుసుకోవాలి అనే నిన్న సీఎం క్లియర్ కట్ గా చెప్పింది. నేను నోట్స్ రాసుకుంటున్నాను, ఈ మీటింగ్ ఉందంటే నేను నోట్ రాసుకొని వచ్చాను, మీరు కూడా అదే పని చేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే అన్నా నేను, అందుకే గేసి గదిలో కూర్చోబాకండి, వెళ్ళండి బయటకి ఏంటంటే స్వీట్ వార్నింగ్ కూడా పనిలో పని అయ్యింది. ఇప్పుడు సమ్మర్ లో నీకు ఎక్కడెక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ఎక్కడికి పంపించాలి, పశువులను ఎట్లా కాపాడుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఫీల్డ్ మీదకి వెళ్తే తప్ప తెలియవు. మీరు ఏదో అక్కడ కూర్చొని వాళ్ళని వీళ్ళని రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు కూడా అట్లాగే ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇంకొకటి ఇందులో మెయిన్ ఇదేంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది P4 మోడల్. P4 మోడల్లో పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్ ని ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అంతకు ముందర మీకు బాగా గుర్తుండి ఉంటుంది, సెర్ప్ అని తీసుకొచ్చి పెట్టి పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. అప్పట్లో కేంద్రంలో అదొక చిన్న ప్రోగ్రామ్ మాత్రమే. అటువంటి ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి సెర్ప్ అనే ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని క్రియేట్ చేసి వాటిని డ్వాక్రా సంఘాలతో అనుసంధానం చేసి గ్రామీణ పేదరికాన్ని రూపుమాపటానికి చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది చేసిన తర్వాత లక్డావాలా రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంటుందండి, అంటే పావర్టీ మీద. ఆ పావర్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పావర్టీ తగ్గిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించవచ్చు అని చెప్పింది ఆ లక్డావాలా రిపోర్టు. అంటే పావర్టీని తగ్గించిన స్టేట్ కి బోనస్ ఇవ్వాలి కానీ ఇట్లా పెనాల్టీ వేస్తారా, మాకు మేము కష్టపడి పావర్టీని తగ్గించుకుంటే మా మీద పెనాల్టీ వేస్తారా అని చెప్పి ఆ రోజుల్లో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫైట్ చేసింది. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ఏ విషయాన్నైనా అందిపుచ్చుకోవడం లేని ముందుంటారు. అయితే ఈ రోజు కూడా సదస్సు ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనం టీడీపీని అడుగుదాం. ఎందుకంటే లాస్ట్ టైం